పర్వతాల మధ్య ఉన్న ఓ నిశ్శబ్దమైన గ్రామ ప్రాంతంలో రెండు బలమైన మేకలు నివసించేవి. ఒకటి నల్లమేక, దాని కొమ్ములపై ఎర్రగుడ్డ కట్టుకొని ఎంతో ఆత్మవిశ్వాసంతో తిరిగేది. మరోటి తెల్లమేక, నీలం గుడ్డను కొమ్మకు కట్టుకొని తన గర్వంతో ఎవరికి తగ్గని స్వభావం కలిగి ఉండేది. వాటి మధ్యలో గట్టిగా ప్రవహిస్తున్న ఓ లోతైన నది ఉండేది. ఆ నదిమీదగా గ్రామస్థులు ఒక సన్నని చెక్క వంతెనను నిర్మించారు. ఆ వంతెనమీదగా ఒకే మేక ఒక్కసారి మాత్రమే వెళ్లగలిగేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం నల్లమేక పచ్చికబెడ్డికోసం నది మరోవైపు వెళ్తోంది. అదే సమయంలో ఎదురువైపునుంచి తెల్లమేక కూడా అదే గడ్డికి వెళ్లాలని బయల్దేరింది. రెండు మేకలు తెలియకుండానే వంతెనపై అడుగుపెట్టాయి. మధ్యలో కలిసినప్పుడు నల్లమేక గట్టిగా అంది, "ఈ వంతెనమీద నేను ముందుగా వచ్చాను, నువ్వెనక్కి వెళ్ళు." తెల్లమేక కూడా కోపంగా స్పందించింది, "నేను కూడా ముందే వచ్చాను, నువ్వే వెనక్కి వెళ్ళాలి." వంతెన కదిలిపోతుండగా కూడా రెండు మేకలకు వెనక్కి తగ్గాలనే ఆలోచన రాలేదు. "నేను తగ్గితే నన్ను బలహీనుడని అనుకుంటారు" అని నల్లమేక అనుకుంది. "నేను తగ్గను, నా గర్వమే నా బలం" అని తెల్లమేక కావించింది. ఇద్దరూ తమ కొమ్ములను గట్టిగా తాకించుకున్నారు. వంతెన బలహీనంగా కంపించింది. చెక్క పలకలు విరిగిపోయాయి. రెండు మేకలు సమతుల్యత కోల్పోయి గర్జిస్తున్న నదిలో పడిపోయాయి. నీరు వేగంగా ప్రవహించడంతో అవి ఎంతో కష్టపడి ఒడ్డుకు చేరుకున్నాయి. తడిసి, గాయాలతో, భయంతో కంపించాయి. నల్లమేక బాధతో అంది, "నేను కాస్త వెనక్కి తగ్గితే ఇది జరిగేది కాదు" అని తెల్లమేక కూడా తలవంచుతూ చెప్పింది. "అహంకారం వల్లే మనిద్దరికీ ఈ కష్టం వచ్చింది." ఆ రోజునుంచి వంతెనను మళ్లీ కట్టారు. ఇప్పుడు ఒక మేక ముందుగా దాటితే మరో మేక ఓపికగా వేచిచూస్తుంది. నీతి: అహంకారం అపాయం తెస్తుంది, వినయం రక్షణ కలిగిస్తుంది.